మళ్ళా తాగొచ్చిన వారా నీ తాగుడు తలపండు వాళ్ళుగా తెల్ల ఎంతసేపు అవుతుంది రా ఇప్పుడు కింద పొద్దుల తాగొచ్చిన నీకు సిగ్గు చేయమేమని ఉన్నదా ఆ కైకిలు ఈ కైకిలు వేసుకుంటా రూపాయి పోగు వేసుకుంటా ఇంటి సంవత్సరం వెళ్ళది ఇస్తాన్నా తలకే పని చేస్తలేదా కాల్ చేయో పోరు పుట్టింది అద్దురా అని చెప్పక సంఘంలో పైసలు ఎత్తుకరమ్మని చెప్పినావు నల్లమొక్కప్పుడు ఇప్పుడు సంఘంలో పైసలు ఎవరు కడతారు చెప్పు రూపాయి ఎత్తివి ఉన్న పైసలు నడవద్దు నీ కడుపుకే పెట్టుకుంటావు నీ కడుపు చీరలవో నీ కడుపు ఆగలవోను పోయి తాగపోతానికి అండ పెట్టిర్రు దినాలు కాదు మన సైలే కూర్చుంటున్నదేంటి సంఘంలో పైసలు ఎవరు కడతారు చెప్పు నిన్ను వేసుకొని నేను నరకం అనుభవిస్తానా ఈ పిల్లలు పట్టుకుని ఏడు పోయి కట్టం చేయాలి ఏం కట్టం చేసి నా బాగా ఇస్తాను మళ్ళా పోరి భయపడిస్తానమేంది నీ తాగుడు చెర్ల పోను పోరేస్తాన్ని రాత పాడుగా ఎవ్వరు రాసుకొని రాత నోసుకున్నారు ఈ తాగుబోతానికి ఇచ్చి అంట కట్టిర్రు ఈయనకో సంవత్సరం పట్టలేదు పిల్లలు పట్టలేదు పిల్లం పట్టలేదు ఈయన కడుపు ఈయనే చూసుకొని నాశనం అవుతాడు అత్తనంగా మహిళా సంఘంలో పైసలు ఎత్తుకరమ్మన్నాడు ఇప్పుడు అవి నాకన్నా అంటే నేను ఏ పని చేసి తీర్పల్లా దేవుడా మొత్తం అన్నాడు చూడు లేదు సమానం చెప్తూ లేరా బాయో సరిగ్గా చూసుకుంది నీ పిల్ల పుట్టకపోతే నీ దినాలకు నీ దింపుడు గల పెట్టుడు అవుతాను నేను చేసిన కట్టమంతా ఎదురైనా కట్టం చేస్తానే కాదురా తాగబోతు మొక్కబోడా చాట కాకుండా పని పోతానే కాదురా ఎదురైనా కైకిలు చేసుకుంటే రూపాయి పోగేసి ఇంట్లో పెడితే నీ కడుపుకు పెట్టుకుంటానో కాదురా నీ తాగుడు ఏర్లవో నీ తాగుడు చెర్లవోను నీ తాగుడు మీద మనువాడా గింత కోసం పెడతానవేంద్రా నా అయ్యవ మీద ఉన్నప్పుడు అన్న గింత కోసం వల్లే అక్క ఉన్నా నువ్వు డబ్బులు కడతాను ఎన్ని రోజులు ఇంకా కడతా అంటున్నా వాయిదాలేంది కథ ఏంది లెక్కేంది చెప్పు నేను ఎంత కష్టం చేసినా కానీ నల్లిగుడ్ల పొడి తీసుకుపోయి బయట తాగుకుంటాను ఇద్దరు కష్టం చేసుకొని కట్టాలి ఏమన్నా ఉంటే సిలిండర్ కానీ ఏమైనా తీసుకెళ్తారు మీ ఇష్టం ఇవన్నీ మేమేం చెప్పలేము ఇంతకంటే ఎక్కువ ఎన్నిసార్లు వచ్చినాం ఎన్నిసార్లు మారిపోయినాం ఇబ్బంది అవుతుంది కదా అందరికి నువ్వు ఒక్కదాని వల్ల 12 మంది ఇబ్బంది ఇయ్యాల రేపు కడతాం ఖచ్చితంగా కట్టాలి మరి మీ ఇష్టం ఏమన్నా తీసుకెళ్తారు సామాన్లు అన్నీ తీసుకెళ్తారు ఇక సార్లు వచ్చినంటే ఇల్లుకి తాళం పెడతారు నేను మాగడదక్క నేను ఆ పని ఈ పని చిన్న పిల్లలు వేసుకొని చేసిన అన్న మొగడు బయటికి తీసుకుపోయి తాగొద్దాను ఇంక 2 సంవత్సరాలకు పైసలు ఆగుతాయి అక్క కొద్దిగా ఆలోచించి నేను ఇయ్యాలను రేపు తీసుకొచ్చి ఇస్తా ఇప్పుడు ఏం చెయ్యాలి ఎట్లా ఏం చేయబట్టి ఊరంతా అప్పులు వేసుకొని ఉన్న ప్రతి ముచ్చటకు చేయి జాపుడే అయింది ఎవరిని అడిగినా ఎవరు ఇచ్చేటట్లేరు అయ్యో దేవుడా అమ్ములైతే వండుకుంది ఎవరి కాళ్ళన్న మొక్కి తీసుకొచ్చుకుంటా రజితక్క ఏమైంది గిట్లా వచ్చినావు ఏం లేదక్క చిన్న పని ఉండొచ్చినావు
పనికి పోతాను అక్క. అవునరా గడ్డ మీద లచ్చక్క కైకిలి పిలిచింది కలుపు తీయ పోతానని పోలేదా చెల్లె పనికి? లేదక్క శాతగాక ఇంట్లోనే ఉన్నా. అవునా చెల్లె ఏమైందిరా ఏం పని మీద వచ్చినా మరి? బాగున్నాడా అక్క? ఉన్నాడురా. ఏమయ్యా ఇగరా ఇగో ఈ మౌనిక చెల్లె వచ్చింది కదా. ఏమో పని ఉన్నదట నీతోటి వచ్చింది. ఏం లేదు బాబా, చిన్నగా పైసలు అవసరం ఉన్నాయి. మాట్లాడు చెల్లె, నేను కైకిలికి అల్ల అవుతుంది పోతున్నా నేను. తిను మరి. అది చిన్నగా పైసలు అవసరం ఉన్నాయి బాబా. అప్పుడిన్ని ఇప్పటికి 20,000 ఇచ్చి రోజు కైకిలే ఓడితే ఏం చేస్తున్నావు పైసలన్నీ? పేరుకే కైకిలి ఎత్తన్నా బాబా. ఆ కైకిలి చేసుకుంటా కూర పెడితే నీ తమ్ముడు ఎత్తుకుపోయిండు తాగిండు. ఆఖరికి సంఘంలో పైసలు ఎత్తుకరా అని చెప్పిండు. నేను బతిలాడకు పోయి ఎత్తుకొచ్చిన, కానీ అవి కూడా నాశనం చేసింది బాబా. ఇప్పుడు ఆ సంఘం పైసలు కట్టడానికి పైసలు కావాలని వచ్చిన. ఒక 2,000 బాబా. చేసిన కొద్దికి బాగా ఎక్కువ అవుతుంది. చాలా అయిపోద్ది. అయ్యో లేదు బాబా, ఇంటికాడ పాప ఒక్కతే ఉండిపోయింది. ముద్దురామ్మా ఏం చేస్తావు పోయి? మా ఇంట్లో రా. ఏంది? లేదు బాబా, ఇంట్లో అమ్ములు ఒక్కతే ఉండేది. అయ్యో మీ అక్కుంటే నస్తావా? నేను ఉంటే రావా? పోవాలి బాబా. చాలా అయిపోతుంది. ఇప్పుడు తప్పించుకొని పోతున్నావని రుచిలోకి రావా? మళ్ళీ దొరకవా? ఇంటికి వస్తాగా నేను వాడు తాగబోతు వాడని అవకాశం దొరికినప్పుడు నేను వదిలేదు. నువ్వు చేయబట్టి ప్రతి ఒక్కరికి లోకం అయిపోయినా కదరా. నన్ను ఇంత చిన్న చూపిస్తారని నేను అస్సలు అనుకోలేదురా. నా రాత పాడుగాను ఊరంతా అప్పులు అయిపోయా. దేవుడా, నా బతుకు గింతేనారా? నువ్వెన్నడికి మారవైగా? నువ్వెన్నడికి మారవైగా? నా బతుకు ఎప్పుడు ఇంతే చచ్చిపోయేదా గింతే ఉంటది.
మీ అయ్య చెప్పంటే ఏమని అనుకో లోకమైపోతుందనే నిన్ను ఇడిచిపెట్టి పోతా అనుకోలేదే బిడ్డ. నువ్వు మంచిగా ఉండమ్మా. ఈ అవ్వలేదని ఏడవకు బిడ్డ. నా బతుకు మంచి లేక నేను చస్తాననే. నా లెక్క నీ బతుకు కావద్దే బిడ్డ. ఏం చేస్తాను నువ్వు? ఏం చేస్తున్నావు? ఏం చేయమంటావు? ఏముంది బతకాలి చెప్పు. నేను నువ్వేమో తాగుడు కలవాటు పడ్డావు. కాలు చేసే పిల్లు ఉన్నది. ఆ ఊరంతా అప్పులు అయిపోయింది. ఏమి నీకు బతకాలి చెప్పు. నేను ఇంతదానికి రావన్నా? చచ్చిపోతే పరిష్కారం అవుతుందా? అసలున్నప్పుడు నిన్ను మారు అని ఎంత బతిమలాడుతున్నా. ఒక్కసారి నా మనసుకి ఎక్కించుకుంటున్నావు నా మాటలు. నేను భూమి మీద ఉండే ఏం లాభం చెప్పు. ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు చచ్చిపోతే నాకెవరు ఉంటారు? నా తోడెవరు ఉంటారు? ఇక నన్ను మారయ్యా. నువ్వు మంచిగా ఉంటేనే కదా మనం మంచిగా ఉంటాం. నా జీవితంలో మందు జోలికి మళ్ళా పోను. నేను తాగనే. సాగు దెబ్బల కాడికి వద్దయ్యా. మనకి చిన్న బాబు ఉందయ్యా. నేను దొరికే నేను మళ్ళా తాగా. మీరు దూరం అయిన తర్వాత నా బతికేదికే. తెలుసో తెలుగు తప్పు చేసిన తాగిన, కానీ ఇంత దూరం వస్తుంది అనుకోలేదే. నేను ఇంత దూరం వస్తుంది అనుకోలేదే. మీరే లేకపోయిన తర్వాత నాకు జీవితం ఎందుకే? అట్లా అయ్యా. ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా, నాకు ఆడికే చాలు. ఇప్పటి నుంచి నువ్వు తాగకుండా మన ఇల్లు సంవత్సరం మనం పిల్లలు మనం మంచిగుందామయ్యా. తాగలే నేను మళ్ళీ నేను తాగా. నా బిడ్డ మీద ఉంటే చెప్తాను, నీ మీద ఉంటేస్తాననే. నేను తాగా. నేను మళ్ళా తాగినా అంటే నేను సచ్చినంతో సమానమే. నేను సచ్చినంతో సమానం. చాలు, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు మారుతావనే నమ్మకం కూడా ఉంది. నేనేం చేసుకోని ఇక నేను ఏదైనా పని చూసుకుంటా. ఏ పనైనా చేసి నిన్ను నా బిడ్డని మంచిగా చదువుకుంటాను. నువ్వు ఇంకోసారి ఇటువంటి ప్రయత్నం చేయకు. సరేనయ్యా. ఆగు
ఎటు పోలే అవు గాని పొద్దుగలగా మౌనికి వచ్చింది ఎందుకట పైసలు అవసరం అడగడానికి వచ్చింది. ఇచ్చిన ఏంది మరి నా దగ్గర ఎక్కడే పైసలు మొన్ననే బిడ్డ పెళ్లి చేస్తా పైసలు ఎక్కడే మన దగ్గర అట్లా ఇట్లా ఇచ్చేవయ్యా దాని మొగడు తాగి ఏడ పట్టడం అంటాడు ఇదేమో అప్పు చేసుకుంటా తిరుగుతుంది అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు గాని మళ్ళీ ఇస్తలేరు పైసలు తెలుసా నువ్వు నాకు తెలియకుండా ఇట్లా మళ్ళీ ఇచ్చావు చెప్తానా మంచిగా అయితే పది 3,000 పైసలు నేను ఇచ్చుంటే నా జుట్టు వికెత్తుంది ఉండే ఉన్న చూడకుండా దీనికేమంట ఇప్పటికి 20,000 నేను ఇప్పుడు 2,000 ఇచ్చింది 22,000 దానికి ఏమైతే నేను ఎందుకు ఇస్తున్నా నా ఆలోచన నాకుందని ఆయనతో కొంత ఎప్పుడన్నా అవసరం చేయాలని ఇంత కొత్త కూలి మాదిస్తారా నేను లేని వదిలి పెడతా అది ఎన్నప్పుడు చెప్తా నాకేమి నేను పైసలు అడుగుతాను అంత కొత్త అవసరం చెప్తాను నేను నా ప్లాన్ దానికే ఇచ్చింది ఎటువైనవయ్యా పొద్దున్న నుంచి చూసుకుంటుంది దొరికిందా మరి దొరికింది ఒక పెద్ద కంపెనీ ఉన్నదట నెలకు 12,000 ఇస్తారట భోజనం గిట్ల మొత్తం వాళ్ళే చూసుకుంటారట మంచి పని మంచిగా దొరికింది కాకపోతే ముంబై పోవాలి అయ్యో ముంబై ఏందయ్యా నువ్వు అక్కడ నేను ఇక్కడ ఈయన్ని ఏదో ఒక పని చేసుకో కదా అంత దూరం వద్దయ్యా అదే నేను ఈయన ఉంటే వాడు వీడో మళ్ళా కలిసిన చేయకూడదు ఈ ఉంటే ఎప్పటికైనా తిప్పలే ఓ 2 నెలలు పోయి వస్తే ఈ అప్పుడు కూడా ఏమన్నా ఉంటే కొట్టుకోకపోతుంది పని లేకపోయి పాట లేకపోయి అప్పులేమో ఊరు నిండాయి సరే తీయ్యా దేవుడు అదొక దారం నెయ్యి పెట్టింది ఇట్లా నా అప్పులన్నీ గట్టుకెక్కేటట్టు చూసుకున్నాను ఇంకో గంట సేపు అయితే బయలుదేరన్నట నేను రెడీ అయ్యి బయలుదేరుతా మరి సరే నిండా దెబ్బ కూర చెప్తా నువ్వైతే బ్యాగ్లో బట్టలు చదువుకోవచ్చు ఏంటో ఈ బాధ ఆయన అక్కడ మేము ఇక్కడ రేపు ఆపదికి ఎవరు చూస్తారు ఇడ అయితే ఆయన అయితే మారింది కానీ చిన్నపిల్లలు పట్టుకొని నేను ఎట్లే మరి పోయిన కడ పైన బయట తిరగకు రోజు ఫోన్ చేయి ఏమిటో తమ్మి పోతున్నావు అన్న బొంబాయి పోతానని ఎందుకురా పని దొరికిందన్న అన్నే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ 2 నెలలు అవుతుందన్న మరి అప్పటిదాకా మడతలు ఒకటి ఎట్లుంటుందిరా ఉంటుందన్న అన్న నేను ఎటో దూరం పోతాను మరదలు ఒక్కతుంటుంది నేను ఇంటికి చూస్తుంది అరే నువ్వు టెన్షన్ పడకరా నువ్వు లేని లోటు రాకుండా చూసుకుంటా మరదలు ఏమైనా అవసరం అయితే తిరుపతి ఇప్పటికే నీ పిల్లల మీద నాకు కన్నుందిరా ఇప్పుడు అవకాశం దొరికింది 2 నెలలు దుమ్ము దులిపడారా ఈ అవకాశం కోసం చూసుకుంటున్నాను నేను తేన కాడ పైలమయ్యా మా మీద బెంగ పెట్టుకోకు మంచిగా ఉండి మంచిగా పని చేసుకో రోజు ఫోన్ చేయి మాకు చేస్తా నువ్వైతే జాగ్రత్త నువ్వేం బెంగ పెట్టుకోకు పోయిన కాడ బయట తిరగకు జాగ్రత్తగా మంచిగా పని చేసుకో సరేనే జాగ్రత్త నాన్న మమ్మీని ఎగిరిపోయకు అన్న పోయేస్తాను సరే జాగ్రత్త అంత మంచిదేనారా కంటిన్యూ ఏం పని చేస్తాను అంత మంచిగా ఉన్నా ఇక నేను చేసే పని చెప్పాలా చెప్పురా అలుకుతే ఆరడు పెడితే భారడు అట్లుంటుంది మన పని
చెప్పుడే ఉన్నది చేసుడేం లేదు. అది కనబడదే, నేను సాటికి ఎత్తా అట్లుంటది మనతోటి మరి. ఏమైందిరా? ఆహా దీని పన్న ఏమున్నది, ఏమైనా పనిరా? తిరుపతి గారి పన్న ఏమున్నది, పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు 4 సార్లు తాళం తప్పలం కొడుతున్నాడు. స్వామిగాడు బొంబాయి పోవడేమో కానీ తిరుపతికి పండుగ ఉన్నది. ఒక్కసారి కాదు 4 సార్లు ఉంది. 4 సార్లు పోతావు, 40 సార్లు పోతావు, నీకేం అవసరం రా? నువ్వు సత్తపూప లెక్క చెప్తున్నావు. నువ్వు సావిత్రికి ఇంటికి ఎన్నిసార్లు అవ్వలే? తెలిసిపోయిందా నీకు? తెలిసిపట్టుకునే అడిగితేనే నిన్ను. ఏవ్వా, నువ్వు అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటే అన్నా. ఏం జరిగిందిరా? ఏం లేదన్నా, పొద్దుకు 4 సార్లు రా, రోజు ఫోన్ చేసిందే. ఇది ఎందుకు చేస్తుందా అని ఒకరోజు ఇంటికి పోయిందే. ఇగో మెల్లగా తర్వాత కూడా పోగానే నన్ను చూసి సిగ్గుపడ్డది. అవ్వ తొడిగా ఎట్లా అనుకుంది. ఇక నాకు వర్కౌట్ అయిందా, నా పని అయిపోతుందా అనుకుంది. ఇక అటు దిక్కులు చూసినాయి, నన్ను మెల్లగా లోపలికి రమ్మన్నది. నేను లోపలికి పోయినా, పోగానే లోపలికి పోయింది. ఇగో ఒకసారి జాకెట్, ఒకసారి చీర, ఒకసారి లంగ కూడా వేసింది. ఇక నాకు వర్కౌట్ అని చెప్పేసి ఇక నేను ఎంత కూర్చోనంటే ఇట్లా అనుకోండి. ఏమన్నా దొరికేనా మెల్లగా బయటకు వచ్చి చీర జాకెట్ లంగా ఉతుకుపోన్నది. ఈ చీర జాకెట్ లంగా ఉతికినాక పన్నుంటదేమో అనుకోని పోయినా ఉతికినా, కానీ అటు ఇటు చూసిందే, స్మైల్ ఇచ్చింది. స్మైల్ ఏంకనే నా గుండె అంత దడదడ అయిపోయింది అన్నా. ఇగో మెల్లగా సైడ్ వేసిందే బాత్రూమ్ కాడికి రమ్మని. ఇక బాత్రూమ్ కాడికి రమ్మని నా జీవాలని నరాలని ఇట్లా చివ్వులు లాగినే మెల్లగా పోయిండే. చట్టుకుని మెల్లగా డోర్ తీసిందే, ఆయన చేతిలో పెట్టింది. ఏంటిదిరా? ఇంకేటిది చీపురు గట్ట పాయకాడ అడుగుమన్నది కానీ ఇంకా నీ బతుకు జరా. ఈ అవ్వ జాతకం అంటే వీందే, దీని అమ్మ జీవితం అనేది గడగొత్తున్నావు. ఇక మా సావిత్రి అంటే బట్టలు ఉతికిపించింది, కానీ వీడు మాత్రం సర్వమంగళ మేళమే అవుతుంది లోపల. ఎక్క అయ్యో రామ రామ. నేను పిల్ల అంత బాగానా? మంచిగానే ఉన్నా బావ. ఏంది ఇట్లా వచ్చా? తమ్ముడు పోయేటప్పుడు చెప్పే ఉంటే చూసుకోమని చెప్పే, నువ్వేం చెప్పుడు లేదా? తమ్ముడు 2 నెలలే, ఏం ఆపద రాలే బావ, అందుకే నీకేం చెప్పలేదు. కానీ నాకు ఆపద వచ్చింది కదా. నీకేం ఆపద బావ మా వల్ల? ఇన్ని రోజుల పైసలు తీసుకొని పైసలు ఇవ్వవా? పైసలు బావ ఇక్కడ నేను చేద్దామంటే పిల్లని పట్టుకున్నట్టు ఎవరు లేరు. నేను అందుకే ఏం పని చేయలేక నీకు ఇయ్యలేదు. ఆగు, ఇయ్యల్లో రేపు మీ తమ్ముడు వస్తాడు, పైసలు ఇచ్చేస్తాడు బావ. వాడు వస్తాడా? నీకు కూడా తెలియదు. ఉన్నవాడు బొమ్మాయి నర్సుడు అనమాట నాకు. అదే వాడు సాంగాడు ఎట్లున్నారా అంటే రోజు తాగుడట పండుడట. వాడు సంపాదించుకొస్తాడు, వాని కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు. వాడు తెస్తాడని, వాడు తిరిగి వస్తాను కూడా గ్యారెంటీ లేదు. వాడు వస్తాడట ఇస్తాడట. వాడు వీడికంటే ఎక్కువ ఆగం చెప్తున్నాడు. వాడు అటే వస్తాడో రాడో, నువ్వు వాని మీద ఆశ పెట్టుకొని ఇవాళ రేపు అనుకుంటుంటున్నావు. లేదు బాబా, మా ఆయన నాతోటి ఒట్టేసి మరీ వేయండు, అట్లా చెయ్యడు. అంటే నేను అబద్ధం ఆడుతున్నా? నాకు ఆ నమ్మకం ఉంది బాబా, ఆయన అట్లా చెయ్యడు. అయ్యో నిన్ను మస్తు నమ్మిన కదరా, నాకు మాట
ఎట్లా మాట తప్పబుద్ధి అవుతుందిరా. నా మీదంటే ఎత్తివి మన బిడ్డ ముఖమన్నా చూసి ఇట్లా ఎట్లా ఏ బుద్ధి అవుతుందిరా. ప్రమాణం అంటే నీకు విలువలేదారా? చిన్న పిల్ల కదరా మన బిడ్డ. ఏం బాధపడదు, నేను చూసుకుంటా. నీ బిడ్డ కాదు మన బిడ్డలాగా చూసుకుంటా. వాడు రాడు, వాడు అత్తరా అనుకుంటున్నావు, నిన్ను జాతర అనుకుంటున్నావు. వాడు నిన్ను సాగు కదా, ఇటు ఇంకా రాడు. వాడు నువ్వు చూడవు. వాడు మనం చెప్తాను కదా, మొత్తం ప్రతిరోజు తాగుడే, తాగి ఏడ పడతాడు అంటున్నాడు. పసుంటోడు వచ్చి నేను జాతర అనుకుంటున్నావు. నా బిడ్డ వాన్ బిడ్డ కాదు, నా బిడ్డ, మన బిడ్డ. నువ్వు నమ్ము. ఇగో నాకు పక్కూర్లో ఇల్లు ఉన్నది, గుట్టు సప్పుడు కాకుండా నేను తీసుకుపోయి ఆడబెడతా. ఎవ్వరికి కూడా అనుమానం రాదు. నేను బతుకున్న రోజు నేను బంగారం పెట్టి చూసుకుంటా, పూల పెట్టి చూసుకుంటా. ఆడనేమో మీ మొగడు ఉడతాడు, ఈయనేమో నువ్వు. ఏడు ఊడుస్తుండు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొన్న సామిగడి బొమ్మ ఇవ్వలే, పిల్లలతో మొగడు జంపు చెల్లాని. ఏంది అంటే మాట కద్దులేదు పద్దులేదా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావా? నేను 2 నెలలు ఇట్లా కుక్క లెక్క ఫాలో అయినా, కుక్క లెక్క ఫాలో అయ్యేది చూస్తే జంపు చెల్లాలి అయిపోయాడు. నీకేదరకా? అమ్మ దొంగ ముండ కొడుక, ఇంత పని చేసినావురా? చెప్తా కొడుక, నువ్వు ఇంటికాడ దాంతో ఊకేరు దాన్ని రప్పించుకుంటా అంటే ఏందో అనుకున్నా. గిదా ఎవ్వరము గిదా నువ్వు నడిపించింది. బర్రె బాడుకోవు, నువ్వు తినుకుంటా బాగా బలిచేట ఏర్పడతలేదు కదరా. ఏం చూస్తున్నా? ఇంటికి తాళం ఉన్నది, మా భార్య ఎటు పోయింది అని చూస్తానమ్మా. మీ భార్య ఎటు పోయిందని చూస్తున్నావా? నీకేమైనా సిగ్గుశరం ఉన్నదిరా? నువ్వేమో పెళ్ళాన్ని పెట్టి ఊరు తిరగబోతే అదేమో నా మొగాన్ని వేసుకొని పోయింది. ఏం మాట్లాడుతున్నావు? మంచిగా నోతలు మా భార్య గసంటిది కాదు, గసంటిది కాదు. ఇంట్లో తాళం ఎట్లేస్తున్నది? ఏది నీ పెళ్ళము? చూడు మరి, గసంటిది కాదని చెప్తున్నావా? ఇంకా సిగ్గుశరం లేకుండా. అది కాదు, నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నా. ఇంటికి తాళం వేసినంత మాత్రం నీ మొగని తీసుకొని పోయినట్టేనా? పనికి కూడా పోవచ్చు. అదా పిల్ల తల్లే పెట్టుకొని పనికి పోయిందా? అయినా సాత కాకుండా పెళ్ళాన్ని పెట్టి ఊరి మీద పోతే ఎట్లుంటదిరా? ఇంకా నా పెళ్ళ మంచిదని చెప్తున్నావా? దా నాడు చూపిదా అది చేసే వ్యవహారము. అన్ని తెలిసి అంటున్నావా? తెలిసి అంటున్నా, తెలియకుండా అన్లే. అన్ని తెలుసుకున్నా కాబట్టే మాట్లాడుతున్నా నేను. లేదు, నా భార్య నన్ను మోసం చేయది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయినా నీ పెళ్ళ మీద అబద్ధం చెప్తే నాకేమొస్తుందిరా? చెప్పు, నాకేమొస్తుంది? నీ పెళ్ళ మీద అబద్ధం చెప్తే నాడు వచ్చి చూపిదా అది ఏడున్నదా, వాడేడున్నాడో. పెళ్ళాన్ని అద్దులో పెట్టుకోవాలరా, ఇట్లా ఊరి మీద కిసి పెట్టద్దు. నాడు సుద్దు దాన్ని పెళ్ళని చేసిన కనికరం. పెళ్ళ నూరు మీద విడిచిపెట్టిపోయినావా? నడువురా నాడు, మెల్లగా నడుతుండు. అగో చూడు నీ పెళ్ళం భాగవతం.
నేను రాను. ఎవరిని ఉద్ధరిస్తానవా నేను రావాలి? నువ్వు ఎవరిని ఉద్ధరించినావు? నా బిడ్డ సుఖపడ్డదా? నేను సుఖపడ్డానా? నేను రాను. ఒక పని కాని పోతుంది, ఆడ గది తిరుగుడు, ఆడ గది తాగుడు, నీ ఇష్టం ఉన్నది చేసుకుంటుంటే నేను నీతో ఎట్లుంటా? అవసరం లేదు, నేను రాను. నేనే తప్పు చేయలేదు. అవును, తప్పులే చేయలేదు. నువ్వు పిల్లాన్ని చక్కగా చూసుకునే తెలియదు కానీ తప్పు చేయలేదని మాట్లాడుతున్నావా? నేను రానే రాను. నా దారి నేను చూసుకున్నా, నీ దారి నువ్వు చూసుకో. మన కోసం కాకుండా మన బిడ్డ కోసం రాయి. నేను రాను. నా బిడ్డ జీవితం మంచిగా ఉంటుంది నాతో ఉంటే. నీతో ఉంటే ఇంకా అంగడంగడే మా జీవితాలు. ఊరందరికి వెళ్తే ఇజ్జత్ పోతుంది. పోతుంది, ఇజ్జత్ పోతుంది. ఎందుకు పోతుంది? నీ వల్ల పోతుంది. నీ మీద బిడ్డ మీద కొట్టేసిన తర్వాత నేను తాగలేదే. నాకు అన్ని తెలుస్తాయి. తెలివందే అని చెప్తానా? నువ్వు చేసిన కథలు, నువ్వు చేసిన భాగవతాలు అన్ని తెలుసు నాకు. మన ఇంటికి పోదాం. నేను రాను. మన బిడ్డ కోసం ముట్టుకోకు. తాగుబోతు అయ్యి ఉండి పిల్లని చూసుకోకుండా, పిల్లల్ని చూసుకోకుండా, రోడ్ల మీద తిరుగుకుంటా నీ కడుపు నువ్వు చూసుకొని తిరుగుతాను. మమ్మల్ని ఎవరు చూస్తాడు? అందుకనే నా దారి నేను చూసుకున్నా. అవును, నువ్వు కష్టపడ్డదంతా తెలుసు. నాకు అన్ని చెప్పిండి. ఏంది నీకు ఆయన చెప్పిండా? వాడంతా మంచోడని అనుకుంటున్నావా? నువ్వు నీకు ఎట్లా సిగ్గులేదే? ముసలాన్ని తీసుకొని వచ్చినావు. నీ అంత బిడ్డ ఉందే వానికి. రేపు మాకైతే మా తాత అవుతాడు. వాడు ఎసుంటాడో నీకు తెలుసా? నువ్వు ఇంత పని చేస్తున్నా కానీ వాడు ఇంకొచ్చి పెళ్ళామా రాయా అంటుడు. ఇంకోడైతే ఇన్నే నరికి పోగులు పెడుతుండే. సిగ్గుమానం ఉన్నా అదే నీకు? బాగా వయసేంది, నీ వయసేంది. వాడు మంచోడు అనుకుంటున్నావా నువ్వు? మళ్ళా ఏం ఓడుతున్నా అని మాట్లాడతారు? ఆవుల ముట్ట కొడుక ఓడుతున్నావా అని మాట్లాడుతున్నావా? రేపో మాపో మన్మడో మన్మరాలో ఉడుతుంది. సిగ్గు లేదురా, శరం లేదురా? నడి రోడ్డు మీద కీడ్చి కొట్టిపించిన అయినా సిగ్గత్తలేదురా? ఇగో, నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు, మంచిగా మాట్లాడు. నోటికి ఎంత అంత మాట్లాడుతున్నావు? అవునే, వాడిని లేపుకొచ్చిందే కాకుండా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంత తప్పు చేసినా నీ మొగడు అయ్యో పాపము నా పెళ్ళం తెలుసో తెలియక నువ్వు వేసిందని వాడు వచ్చి తోలుకోపోతానంటే రాను అని మాట్లాడుతున్నావు. ఇంకా నీకు సిగ్గు ఉండాలి. వాడు ఇదివరకైనా చెల్లెని గిన్నెనే ఎత్తనే దాని ఇంటి కళ కూడా రానిత్తలేదు. నీకెట్లా సిగ్గుమానం లేదే? వానం పడుతురుగా నీకే. వాని వయసేంది, నీ వయసేంది? ఓ ఉన్నాయి రూపాయలు అనుకొని వచ్చినావు. ఏది లేదాడు అంత ఉంటదే. వాడు అంత మోసగాడు, వాడు వేస్ట్ లంచ కొడుకు వాడు. నీ మొగడు మళ్ళా మాట్లాడనుకో తాత, మళ్ళా ఇరుగా మరుగా అవుతావు. మరి చెప్తాను మళ్ళా ఏమనుకున్నాను? అవుల పడుకో. ఇంకా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా, శరం లేకుండా చెత్త పెంచినావు. ఏంటి ఏమవుతున్నావా? ఇంకా నువ్వు చేసిన పని మంచిగా ఉందని ఏమవుతున్నావే అని మాట్లాడుతున్నావా? సిగ్గు తప్పినోడా? అవునే, వాడు పని చేయలేదని చెప్పంగానే నువ్వు నమ్ముతావా? నీకు ఇచ్చిన మాట కోసము వాడు పిల్ల కోసం నీ కోసము కానీ కష్టం చేస్తుంటే వీడు నిన్ను లొంగ తీసుకోవాలని పని చేస్తలేడు, ఏం చేస్తలేడు, తాగకుండా గట్లనే తిరుగుతుండని అబద్ధాలు చెప్పిండే పిచ్చిపోకన్నారా? ఎవరి మాట నమ్మి వాడి మాట అంతా పోతావా? అట్లనే వాడి వయసేంది, నీ వయసేంది? రే ఇప్పటికైనా నీ పిల్ల నువ్వు తీసుకోరా? గాలికి పెట్టినా వేస్ట్ మొక్క పడవాడు. నీచుడా, నేను నిన్ను నమ్ముకొని నీ ఎమ్మటి వచ్చిందా? నన్ను లొంగ తీసుకోవడానికి ఇన్ని ప్లాన్లు ఎత్తావా? నా మొగుడే నన్ను ఆగం చేస్తానని నన్ను నమ్మిస్తావా? దొంగ మొక్క కూడా నేను అసలు దాన్ని కాదురా. నా భవిష్యత్తు, నా బిడ్డ భవిష్యత్తు కోసం, నా మొగడ వేసే అంగడి కోసం నువ్వు చెప్పిన మాటలు నమ్మి నీ ఎమ్మడి వచ్చిన నా మొగని పాలన చేసి నన్ను లొంగ తీసుకుందామని చూస్తాను వారా? ఏం పాపం చేసినా కష్టమో కాయో తీసుకొని నీకు అప్పు తీర్చపోతున్నారా? ఇట్లా నమ్మించుకొని తీసుకొచ్చి నా గొంతు కొద్దామని చూసినావా? నన్ను క్షమించయ్యా. నేను రాను నీతోటి. నేను నీతో వస్తే ఊళ్ళని ఇచ్చేదంతా పోతుంది. అట్లాంటి నవ్వుల పల్లెని నీ అయ్యనయ్యా.
నేను రాను. ఏ బాయో నువ్వో చూసుకొని చచ్చిపోతా. బాధపడదు, నువ్వు తెల్లగా చేసిన తప్పే. సూర్యమన్న బిడ్డ ఎడుతుంది, నువ్వు రానంటే. నేను ఇంత తప్పు చేసేదాన్ని మళ్ళీ నన్ను కావాలంటాను. నేను రానయ్యా, నేను పాపం చేస్తాను. మీరు లేకపోతే నేను బతకలేను, మీరు లేకపోతే నేను బతకలేను. రాజే, నా కోసం కాకుండా మన బిడ్డ కోసం మన కూడా క్షమించయ్యా. చెప్పయ్యా తప్పు నేను చేసిన. నేనే తప్పు చేసిన, నేనే బాగా తొందరపడ్డయ్యా. లేదే, తప్పు బాధ్యురాలు మౌనిక. మొగుడు అంటే గట్లుంటాడు. నీ లెక్క రోజుకోవాలంతా తిరిగేటోడు కాదు. అసలు సిగ్గుశరం ఉన్నాదిరా. వయసుకు బీసుకు ఏది సంబంధం లేదు, నీకు ఏది తేడా లేదు. ఏంటి నేను కూడా కాదురా. ఇంటికి వచ్చినావనుకో నీ పని ఎట్లా అవుతుందో అట్లా. నా అన్నదమ్ములతో చెప్పి ఇన్ని రోజులంటే ఊకున్నా, ఇవాళ నుంచి ఊకునేది లేదు. నీ సంగతి ఏమో చెప్తా అవ్వకూడదు. నీ సంగతి చూస్తా, నువ్వు బతికే చూస్తా, నువ్వు ఇంటెక్కలు ఉంటే చూస్తా. నువ్వు రా వీగింది సమయం పిల్లలు ఒకటే ఉందా అంటే 22,000 వీధి పోతే ఇంకొద్దులేరా. ఊర్లో మొత్తం మంది ఉన్నారు. ఏదో పెద్ద చిన్న నిధులు చెప్తుంది, దానికి ఇది అవుతాట మొదట వాళ్ళ మరో చిల్లర అంటే బాగున్నారట. దాని పిచ్చి ఉండదు బాగా ఏదో మాట్లాడుతుంది. మనం తగ్గేది లేదు. ఎట్లనో అట్లా ఉంటాం. సామ్యాలు లెక్క అనుకుంటా కాదు, మన రూటే సపరేటు. ఎన్ని తిట్టినా మనం దూరుకుంటా సుత్తా ఇంకోళ్ళు